న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంకుస్థాపనలు చేసే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటలు. మంత్రి శ్రీధర్ బాబు కాలు చిటికెన వేలుకు గాయం. శంషాబాద్ జోన్లోని 35 లక్షల మందితో ప్రత్యేక కార్పొరేషన్ చేయాలి డిమాండ్ చేసిన శంషాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కనుమల శ్రీనివాస్. హుజూర్ నగర్లోని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. మంత్రి శ్రీధర్ బాబు కాలు చిటికెన వేలుకు గాయం. ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ డివిజన్ లో శంకుస్థాపనలు చేసే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. కొంత తోపులాటలు జరిగాయి. తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలును తొక్కినట్లు తెలుస్తుంది. కాలు చిటికెన వేలుకు గాయమైంది. గాయాలతోనూ శ్రీధర్ బాబు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. శంషాబాద్ జోన్లోని 35 లక్షల మందితో ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని శంషాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కనుమల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శంషాబాద్ జోన్ను తీసుకెళ్లి హైదరాబాద్ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్లు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ శంషాబాద్ జోన్ను హైదరాబాద్ జోన్లో కలపడం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడమేనని అన్నారు. శంషాబాద్ జోన్ను హైదరాబాద్ లో కలపడాన్ని నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో గమనిస్తే ఏదైతే ఉందో ఈ రోజు వారు చేసినటువంటి ఒక అన్యాయము, రంగారెడ్డి జిల్లాకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి నిరసనలు తెలియజేస్తా ఉన్నాము. ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 3 కార్పొరేషన్లు చేస్తూ, అంటే ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాద్ మరియు అదేవిధంగా శంషాబాద్ అని చెప్పి 3 కార్పొరేషన్లు చేస్తూ ఒక జీవో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మా అధిష్టానం వారు కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది మాకు ససేమిరా ఎప్పటికీ కూడా మనకు అనుకూలంగా లేదు. మేము ఎప్పటి నుంచో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి శంషాబాద్ జోన్ లాస్ట్ టైం మొన్న చూసుకుంటే జోన్లో దాదాపు ఒక 17 డివిజన్స్ ఉన్నాయి. 17 డివిజన్స్ కూడా తీసుకెళ్లేసి హైదరాబాద్లో కలపడం జరుగుతూ ఉంది. మిగతా కార్పొరేషన్లను చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా మల్కాజ్గిరి కానీ మరి సైబరాబాద్లో చూసుకుంటే దాదాపు 35 లక్షల జనాభాను తీసుకొని ఒక్కొక్క కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శంషాబాద్ను తీసుకెళ్లి హైదరాబాద్లో కలపడంలో మతలబ్ ఏంటి అంటే హైదరాబాద్లో దాదాపు 70 లక్షల ఓట్లను ఒక దగ్గర చేసి పరిపాలన చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఇది ఎవరికి అనుకూలంగా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏమో 35 లక్షలు పెట్టి చేస్తూ ఉంటే
ఇప్పుడు హైదరాబాద్ జోన్ ని 70 లక్షలు పెట్టి ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం ఎవరి గురించి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి అనుకూలంగా చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. శంషాబాద్ వాళ్ళం ఎప్పటి సందో కూడా మేము చెప్తా ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో కలపొద్దండి, మాకు హైదరాబాద్ లో మా రెవెన్యూ అంతా రంగారెడ్డిలో ఉంటుంది, మా రెవెన్యూ తీసుకెళ్లి హైదరాబాద్ లో పెడితే మా డెవలప్మెంట్ అంతా కుంటుపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అది మేము 100 సార్లు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం, రాస్తారోకాలు చేస్తా ఉన్నాం. అయినా కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము గవర్నమెంట్ ని హెచ్చరిస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, ఒక అప్పీల్ కూడా చేస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి. దయచేసి శంషాబాద్ జోన్ అయితే ఏదైతే ఉందో శంషాబాద్ జోన్ కలుపుకొని ఒక 35 లక్షల ఓట్లు ప్రజలతోని సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రజల యొక్క ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే మీరు ఏదైనా ప్రతి దానికి ఒకటే చెప్తా ఉన్నారు, ఏంటంటే మాది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ప్రజలే వ్యతిరేకిస్తున్నారు మీ పాలనని, మాకు అవసరం లేదు ఇట్లా ఈ విధంగా చేయకండి అని చెప్పేసి 35 లక్షల ఓట్లతోని పెట్టేసి శంషాబాద్ సపరేట్ కార్పొరేషన్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. స్టార్టింగ్ నుంచే ఒక 2-3 నెలల సంది మేము ఉద్యమం చేస్తా ఉన్నాం, అయినా కానీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా గమనించుకోవాలి, గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిపాలన ఎక్కువ రోజులు సాగడం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు కూడా గమనించి ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజల యొక్క అభిష్టం మేరకే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మేము మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ని. శంషాబాద్ జోన్ లో దాదాపు 17 వార్డులు ఉన్నాయి, వీటిని హైదరాబాద్ లో కలపకుండా సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నాం. జై తెలంగాణ. హుజూర్ నగర్ లోని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, నేరేడుచెల్ల మున్సిపాలిటీలలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ కి 5 అంశాల భద్రతను తీసుకురావడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో రూట్ మొబైల్ ఆఫీసర్స్, స్ట్రైక్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైక్ ఫోర్స్ మరియు జిల్లా స్థాయిలో రిజర్వ్డ్ ఆఫీసర్స్ ని నియమించడం జరిగింది. చెప్పండి. జిల్లా వ్యాప్తంగా మనకు మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచెర్ల, తిరుమలగిరి ప్రాంతాల్లో మనం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్కి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 అంచెల భద్రతని వ్యవస్థను తీసుకురావడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో స్టాటిక్గా ఉండే బందోబస్తు, రూట్ మొబైల్ ఆఫీసర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో రిజర్వ్ ఫోర్స్ను పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని ప్రశాంతంగా కంప్లీట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్మ్డ్ ఎస్కార్ట్ తోటి మనకి పోలింగ్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, పోలింగ్ అంతా ఏదైతే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉంటుందో అది అంతా కూడా ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి తరలి రావడం జరుగుతుంది. అక్కడ కూడా మనం మంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాం. సీసీటీవీ నిఘా సర్వేలెన్స్ ఉంటుంది. అక్కడ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్కి 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, 15 మంది సిఐలు, ఇంకా మిగతా అంతా సిబ్బంది కలిపి సుమారుగా 1250 మంది ఫోర్సు, అదేవిధంగా 2 స్పెషల్ ప్లటూన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు దిగుతూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేమంతా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. జరుగునున్న బోధన్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ బోధన్ పట్టణంలోని త్యాగం గల్లీ, గ్రామ చావిడి, షకర్ నగర్, బస్తీ దవాఖానా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ల వద్ద గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని,
సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తూ ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, సిఐడి ఏసీపీ శ్రీ రఘునాథ్, బోధన్ SHO శ్రీ వెంకట్ నారాయణ, रुद्रूर सीए श्रीकृष्ण, CCRB सीए श्री रमेश, बोधन रूरल SI श्री मच्छेंदर रेड्डी तदितरुलु पाल्गొన్నారు. सबको आदाब. कल बल्दिया इलेक्शन से बोधन, निजामाबाद, आरमूर और भीमगल 4 जगह पे बल्दिया का इलेक्शन है. उसके लिए हर पुलिस निगरानी में सारी बंदोबस्त की गई. तकरीबन 1400 लोग का इसमें बंदोबस्त में डिप्लॉय किया गया. साथ साथ जितना भी हाइपर सेंसिटिव और सेंसिटिव लोकेशंस पे उनके उसका तहत बंदोबस्त भी डाला गया ताकि उस जगह पे कोई भी लॉ एंड ऑर्डर इशू ना हो. 22 लॉ एंड ऑर्डर पिकेट्स भी डाला गया और 3 प्लाटून भी मंगाया गया जो स्पेशल पुलिस का है, जहाँ पूरा एरिया में बंदोबस्त करेंगे और पूरा फ्लैग मार्च वगैरह भी करेंगे. और जो भी इसमें इस सिलसिले में इलेक्शन के सिलसिले में जो भी फॉल्स वोट्स या जो बोला जाता है कि रॉन्ग वोटिंग कर रहे हैं, उसके लिए भी पूरा तैयारी की गई. हर पोलिंग स्टेशन पे एक फीमेल ऑफिसर को लगाया गया ताकि उन सबको फ्रिस्किंग की जाएगा और सबका आइडेंटिटी जो है अपना आइडेंटिटी कार्ड और वोटर स्लिप दोनों चेक किया जाएगा ताकि कोई भी इस मामले में कोई भी बदमाशी ना करें. और जो भी इस वजह से करेंगे उनके ऊपर सख्त एक्शन होगा. और इलेक्शन कोड हिसाब से और इलेक्शन म्यूनसिपैलिटी एक्ट के और BNS के ऊपर सब ये एक्शन लिया जाएगा. साथ साथ सारी आवाम को हमारा एक रिक्वेस्ट है, गुजारिश है, अभी इलेक्शन है, अभी डेमोक्रेसी का यही मौका है जहाँ आपका अपना जो पावर है इस्तेमाल करने का. अब सोच समझ के अपना वोट यूज़ कर लीजिए. साथ साथ कल हर जगह प्रोहिबिटरी ऑर्डर्स दे रखा है, हर जगह है, जिसमें 163 BNSS के तहत कोई भी लोग 5 से ज़्यादा लोग मात्र में कोई भी लोग नहीं रहना और बिना कोई रीज़न का बाहर नहीं घूमना. कहीं पे भी कोई सभी लोग आके अपना वोट डाल के फिर चले जाना, सब अपना मतदान दे के चले जाना. कोई भी आके हम लोग कहीं पे भी दिखाया जाएगा और कोई इलीगल एक्टिविटी कोई बिना रीजन का कहीं घूमते हुए दिखेगा उनके ऊपर. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 6వ వార్డు పోలింగ్ కేంద్రంను సందర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేస్తామన్న ఎమ్మెల్యే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అన్న పైడి మున్సిపల్ వైస్ చైర్మన్ గా రాణి రుద్రమాదేవి 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హరిని ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో దేశ ద్రోహులకు, ధర్మ ద్రోహులకు, దేశ భక్తులకు పోరాటం. ఆర్మూర్లో ఆత్మగౌరవంతో బతకాలా లేదా? లేదు. 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద అరాచకాలు, గుండాలు, రౌడీలు, గంజాయి దొంగలు, స్మగ్లర్లు, ఒక భయంకరమైన వాతావరణం ఆర్మూర్ని ఈరోజు ప్రశాంతంగా చేసిన ఆర్మూర్లో ప్రజలు ఇంటింటికి గడప గడపకు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము బతకాల ఆర్మూర్లో, మా బిడ్డలు బతకాల, బర్వత్తల బతుకమ్మలు ఆడద్దంటే ఈ ధర్మం ఉండాలా, నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటే ఆర్మూర్లో మమ్మల్ని బతకనిస్తారు అనే భావన వచ్చేసింది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అభివృద్ధి ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు, అవమానాలను భరించలేమని ఒకవైపు. కాబట్టి ఈ దేశద్రోహ పార్టీ కాంగ్రెస్, ధర్మద్రోహనం కాంగ్రెస్, దీనికి సమాధానం చెప్పేందుకు ఆర్మూరు ప్రజలు ఒక్కొక్క బిడ్డ ఛత్రపతి శివాజీ లాగా 21 ఏళ్ల బిడ్డ కూడా ఖడ్గం లేదు కానీ కరవాలంతో నచ్చింది ఈ రోజున ఆర్మూరు అన్న బిడ్డ. కాబట్టి చెప్తున్నా, ఆర్మూరు తెలంగాణకే ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డరాన్ని నిరూపితమైతే రానున్న రోజులలో. ఎట్లయితే 2019 నుంచి 2023 నా ఎలక్షన్ కావచ్చు, అరవింద్ గారి ఎలక్షన్ కావచ్చు, మళ్ళీ 30,000 ఓట్ల మెజార్టీ, ఎటుపోని ఓట్లు దేశం గురించి, ధర్మం గురించి, అభివృద్ధి గురించి, ఆత్మాభిమానం గురించి, ఆత్మ గౌరవం గురించి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటితో పాటు అభివృద్ధి. ఈరోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉన్నది. మళ్ళా ప్రశాంతంగా ఉన్న ఆర్మూరుని కల్లోలం చేసుకోకండి, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేసుకోకండి. ఇట్లనే ప్రశాంతంగా బతకాలంటే భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు ఓటేసి బతకండి. జై శ్రీరామ్. సీట్లు మాకు యుద్ధం, ఎదుటోడికి ఆట రాజకీయం, మాకు మరణ పోరాటం. హిందువుల కొద్దిగా కాలు జారితే సియాచిన్లో సైనికులు ఎట్లా చెప్తారు, ఏ కొద్దిగా ఒక పదునైన ఆయుధం, అన్నిటికన్నా పదునైన ఆయుధం ఈ భారతదేశంలో ఉన్నదనేది ఓటు.
ఆ ఓటు ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు. మా లెక్కల ప్రకారం మున్సిపల్ చైర్మన్ మీద కాషాయ జెండా ఎగరేస్తున్నాం. వైస్ చైర్మన్గా రాణి రుద్రమని పెడతాం. జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 37 వార్డులలో 108 పోలింగ్ కేంద్రాలు కాగా 65,282 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులకు వీల్ చైర్ల సహాయంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీసుకెళ్తున్నారు. 3వ వార్డులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ వద్ద ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ సెంటర్ల వద్ద హెల్త్ క్యాంపులు, వాటర్ అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ ఏదైనా 70 ఐడెంటిటీ కార్డులలో ఏదైనా ఒక కార్డు వెంట తీసుకొచ్చి ఓటు వేయాలని, అలాగే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. అప్పుడు సార్ కింద Serial number 193. And Srinivasulu. సార్ ఓట్ సార్ ఆయన కూడా ఓటేస్తున్నారు. సో ఇప్పుడు అడుగుతుంటే కదా ఇక్కడ 76 years వేస్తున్నారు, అందరు కూడా ఓటు మంచిది తీసుకోమంటే. బాయ్స్ అక్కడ పెట్టు, లేడీస్ వచ్చిపోతుంటారు. బాయ్స్ ఎక్కువ ఉంటారు కదా, లేడీస్ తక్కువ ఉంటారు. లేడీస్ ఇట్లా పెట్టు, ఇట్లా పొడుగు పెట్టు, అట్లా వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అంతే. చెప్పండి బిడ్డలా నువ్వు న్యూస్ వస్తుందా ఒక తీస్తా. నమస్కారం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింది పోయి ఇక్కడ మాత్రం బిల్డర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమో లేక పరోక్ష సహకారమో తెలియదు కానీ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అనుమతులు ఒక రకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో మాత్రం ప్లాన్ మార్చేసి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. స్టేట్ బ్యాంక్స్ వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ కట్టడాలు పక్కనే ఉన్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసీ పరిధి 8వ డివిజన్ చౌదర్గూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ 60వ పుట్టినరోజు వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, శ్రేభిలాషులు, కాలనీవాసులు, జాయిస్ ఫౌండేషన్ మినిస్ట్రీ అపోస్తులు సురేంద్ర పాల్ మరియు బైరు రాములు కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాయిస్ ఫౌండేషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెనిది బైరు రాములు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా అన్నారు. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Ram Lakshmanana. Happy long life to you. We wish you happy birthday. May the Lord bless you. Sir, రాము లోపల కూర్చోపో అట్లా మేనేజర్ బ్యాక్ కొంచెం అన్న పడతాడు. ఇక్కడ ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్న శ్రీ రాములు గౌడ్ గారికి మరియు లక్ష్మణ్ గౌడ్ గారికి మా హృదయపూర్వకమైన విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు అనేకంగా జరుపుకోవాలని ప్రభుపేట కూర్చున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చౌదరిగూడ గుండె చప్పుడు మా రాములన్న ఇలాంటి అనేకమైన బర్త్డే జరుపుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి ఈ గ్రామంలో ఎంతోమంది పేదలకు, దిక్కులేని వారికి, అదేవిధంగా కాలనీల డెవలప్మెంట్లో కానీ, ప్రజలకు సంక్షేమంలో కానీ, సాంఘికపరమైన, సామాజికపరమైన, ఆర్థికమైన సహకారాలు చేస్తూ ఇంతవరకు తోడుగా ఉంటున్నందుకు వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు. సో ఈ సంవత్సరం కూడా 2026లో వారు ప్రవేశించారు. ఈ సంవత్సరంలో కూడా వారికి మంచి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది
ప్రశాంతత ఉండి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటారని నేను నమ్ముచున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంకుస్థాపనలు చేసే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటలు. మంత్రి శ్రీధర్ బాబు కాలు చిటికన వేలుకు గాయం. శంషాబాద్ జోన్లోని 35 లక్షల మందితో ప్రత్యేక కార్పొరేషన్ చేయాలి డిమాండ్ చేసిన శంషాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొనుమల శ్రీనివాస్. హుజూర్ నగర్లోని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.